ప్రస్తుతం మోహన్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మోహన్ నాయక్ గారు, ఈ రోజు అంటే మంత్రి పదవిలో ఇస్తాం, డిప్యూటీ స్పీకర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అయినా కూడా ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఏడా అండి చివరి డిక్లరేషన్ అసలు మేము అడిగామా? చివరి డిక్లరేషన్ వాళ్ళే కదా పెట్టింది. మన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టి ఎస్సీ ఎస్టీలను ఈజీగా మోసం చేయొచ్చు, వాళ్ళ మాయ మాటలు చెప్తే మాయ మాటల్లో పడిపోతారు అనే మోసపూరితమైన మాటలు చెప్పి మోసం చేసి ఈ రోజు 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక్క హామీ గిట నెరవేర్చలేదు. ఎందుకు నెరవేర్చలేదు? ఇప్పుడు మాకు ఏ మినిస్టర్ ఇస్తారు? మాకు మా శివాలాల్ చైర్మన్ మనకి ఇచ్చేసి కార్పొరేషన్ కింద సంవత్సరానికి 500 కోట్లు ఇస్తామని చెప్పారు. ఏది 500 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? సో త్వరలో ఇస్తామంటున్నారు. ఏడ ఇస్తారు? ఇంకెప్పుడు ఇస్తారు? మొత్తం ఇంకా 10 కాలం పుణ్యకాలం మొత్తం అయిపోయినాక ఇస్తారా? ఇంకెప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఏంది ఫైనల్ డిమాండ్? మాకు ఇచ్చిన 12 హామీలు నెరవేర్చే వరకు మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఆయన గద్దె దించే వరకైనా, మా హామీలు ఇచ్చే మొత్తం అమలు పరిచే వరకైనా మా పోరాటం ఇది కొనసాగిస్తూనే ఉంటాం. అంటే గతంలో కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? కేసీఆర్ చాలా బెటర్. మాకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు, మా తండాల గ్రామ పంచాయతీ ఇచ్చిండు, శివాలాల్ మహారాజ్ జయంతి అధికారికంగా జరిపించాడు, చాలా చేశాడు మా కేసీఆర్. ఈయన ఏం చేయలేకపోయింది ఇప్పటి వరకు గిట్టంగా ఏం చేయలేకపోయింది. ఏం చేసిండు? మాకు ఒక్క ఆయన ఇచ్చిన 12 హామీలో ఒక్క హామీలో అయినా నెరవేర్చిండా? చూపించండి. ఓకే. సో ఇప్పటి వరకు తిరుగుబాటు మాకు ఇచ్చిన హామీలు మొత్తం అయ్యే వరకు తిరుగుబాటు చేస్తూనే ఉంటాం.